వెళ్ళారు. నాడు నేడంట ఈ పథకం లోకేష్ బ్రెయిన్ నుంచి పుట్టిందని అక్కడ ఒక పెద్ద అబద్ధము. ఈ అబద్దాల తండ్రి, ఈ అబద్దాల కొడుకు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్నే ఒక పెద్ద అబద్దాలమయంగా మార్చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ స్కూల్లో కాకుండా స్కూల్ లాంటి ఒక సెట్టింగ్, దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి? ఆ కోట్ల రూపాయలు నువ్వు ఆ విధంగా ఖర్చు పెట్టే కంటే వృధాగా ఎందుకు? ఆ స్కూల్లో పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఆ స్కూల్లో పోతే ఆధునీకరించినటువంటి ఆ వసతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలపిస్తా ఉంటాయి. ఆ స్కూల్లో ఉంటే అందరూ ఆయన దలుచుకుంటారు తప్ప వీళ్ళ ముఖాలు చూసేవాళ్ళు ఉండరు. అందుకని అలాంటి సెట్టింగ్ వేసుకున్నారు. సెట్టింగ్ వేసుకొని అక్కడ పెద్ద కెమెరాలన్నీ తెప్పించుకొని ఆ సెట్టింగ్ లో తీరా చూస్తే మనకి డిజిటల్ బోర్డు ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిందే స్కూల్లో. ఆ బోర్డు దొరకలేదేమో అప్పటికప్పుడు వాళ్ళకి, అదే తీసుకొచ్చి పెట్టుకున్నారు. అలాగే బెంచెస్, మళ్ళీ ఆ బెంచెస్ కూడా స్కూల్లో బెంచెస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వాటిని చూస్తేనే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి బెంచీలు, జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బోర్డు అని చెప్పి. ఇలాంటి దాంట్లో వాళ్ళు ఒక షో చేశారు. విద్యా వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకుపోతున్నాం మేము, దానికోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఏం ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి ఒక్క ప్రశ్నకైనా, నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రశ్నలు అడిగారు, ఒక్కదానికన్నా మీరు సమాధానం చెప్పగలిగారా? ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నారో, ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో, ఎన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నారో, పరిపాలన గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మీరు విహారయాత్రలు చేస్తున్నారో, అసలు ఇంత అసమర్థుల్ని ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా చూడలేదండి. ఇంత అసమర్థ రాజకీయవేత్తల్ని, ఇంత అసమర్థపు పరిపాలకుల్ని గతంలో ఎప్పుడూ చూడలే. ఇలా ఒక్క సంవత్సరంన్నరకే కాడి పడేసి నా వల్ల కాదు, నేనేం చెయ్యలేను, నేను ఇంతే తిరుగుతూనే ఉంటాను ఈ 5 ఏళ్ళు అనే పద్ధతిలో ప్రజలను గాలికి వదిలేసి, అందుకే ఈరోజు జీఎస్టీ కట్టేటువంటి పరిస్థితి దాటిపోయింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జీఎస్టీ నంబర్ 1లో ఉన్నాం మనము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అందరికంటే లాస్ట్ లో మనం ఈరోజు జీఎస్టీ కట్టాం. అందుకని మనకి రావాల్సినటువంటి ఆ పన్నుల డబ్బు మనకి రావట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. అందుకే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి.